అది నిందిరా. ఏంటి నా మ్యూజిక్ నీ గడ్డం 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ తో కలుసుకుంటారంటే వినడానికి చాలా బాగుంది కదా. మేము కూడా వస్తారా కళ్ళకి మంచి కలరింగ్ ఉంటది. మీరెందుకు నాకు టార్చర్? ఏంట్రా ఎప్పుడు చూసినా మమ్మల్ని రాజు అవుతానంటావు. నేను నీ కాంపిటీషన్ అయినా నీ హైట్ ఏంటి మా హైట్ ఏంట్రా? ఒరే నీకు ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతుందిరా. అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తుంటే ఓ అరగంట బుర్రపని చేయదు అళ్ళకెళ్ళి పోండి. వాడినంటే మేనేజ్ చేసావు, మేము వస్తాం. ఏం చేస్తాం? సరే సస్తానా తీసుకెళ్తాలే. రే ప్రభా, మన జూనియర్ నిషా నేను నీకు ప్రపోజ్ చేసిందా? చేసింది. ఏం చెప్పావు? ఏం చెప్తాను రా? నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా? నందిని కోసం వెయిటింగ్ రా. నిషాకు ఒకేలా చెప్తాను. కొంప మునిగిందిరా, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటి సూసైడా? అవునరా, తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. కండిషన్ చాలా సీరియస్. గాడ్ నిషా రే ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా. నేనెందుకు పారిపోలే? వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి. ఒరే వాడు నిన్నే కదరా, నీ ఫ్యామిలీని కూడా వదలడు. హలో ప్రభా, నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు. నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి. సరేనన్నా. ఒరే మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా, అదేది ఈ రోజు వెళ్దాంరా. చెప్పరా. రే నిషా వాళ్ళ నాన్న కోసం రోడ్లు పంపించాడు. వాళ్ళు మనల్ని చెత్త కొడుతున్నారు. నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను రా. వాళ్ళు మనల్ని కొడుతుంటే వీడియో తీశాను. వాళ్ళు నీ దగ్గర కూడా రావచ్చురా. అందుకే నీకు ఎంఎంఎస్ చేస్తున్నాను. జాగ్రత్త రా. తొందరగా నడవే. స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నయ్య ఏడి? ఎలా ఉంది? చిచి వద్దు. వాళ్ళదా? నువ్వు రా. లేట్ అవుతుంటే. పెద్దమ్మా ఆ షాప్లో బ్యాగ్స్ చూద్దామా? ఏ వద్దులే ప్రభా, తొందరగా. ఏ ప్రభా, ఆ షాప్ దగ్గర రా. ప్యాంట్ అన్నా. సారీ బాస్. ఈ బనానా కూడా ఏంటి షాప్ రేట్లు చెప్తున్నారు? ఇదెంత? ఏమైంది? నా బంగారు. అవును చిచి, బుద్ధి లేకుండా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారు. నుంచి వచ్చారో ఏమిటో. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాగా బుద్ధి రాదు. అయ్యో చూడకే.
ఏంట్రా లవ్ అమ్మా లవ్. ఏ ఆటో రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి. ఠీకే సార్. హలో, నేను నిషా ఫాదర్. 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి. రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేశావు. నేను అలాంటి పొరపాటు చెయ్యి. నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు. నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా. నువ్వు తప్పకుండా వస్తావు, నాకు తెలుసు. ఏంటన్నా అని వేసేయకుండా ఇంటికి రమ్మంటావు? ఆ పేరేంటన్నా? ఆ, ప్రభాస్ కదా. చూడు ప్రభాస్, నా కూతురు పిచ్చిది. ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు. అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూమ్ధామ్గా చేసుండేవాణ్ణి. బట్ నువ్వు చాలా లక్కీ. దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు. ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి. రెడీగా ఉండు. సార్ పెళ్ళి. మీ అమ్మా నాన్నల్ని వచ్చి కలవమని. సార్ నాకు పెళ్లి ఇస్తలేదు సార్. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకు ఉండడం చాలా లక్కీ సార్. కానీ అంత ప్రేమ తను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తను సుఖపడుతుంది. ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకెందుకు ఇష్టం లేదు చెప్పు. నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్. లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం.